బబులోను రాజైన బెల్షెసరు 1000 మందికి విందు చేయించి మద్యపానము తాగుతూ మత్తుడై ఆనందిస్తుంటాడు. అతను తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి తీసుకుని వచ్చిన వెండి, బంగారపు ఉపకరణాలను తీసుకొని రమ్మని ఆజ్ఞ ఇస్తాడు. ఆ ఉపకరణాలలో అతడు మద్యం పోసుకొని తాగుతాడు. ఆ క్షణమే దేవుని వద్ద నుండి ఒక చెయ్యి వచ్చి కొన్ని అక్షరాలను గోడపైన రాస్తుంది. అది చూసి అతడు మిక్కిలి భయపడి తన రాజ్యంలో శాస్త్రులను, జ్ఞానులను పిలిపించి ఆ యొక్క అక్షరాల భావాన్ని చెప్పమని ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు రాణి, నీ తండ్రి అయిన నెబుకద్నెజరు కాలంలో దానియేలు అనే ఒక జ్ఞాని ఉన్నాడు. అతడు దైవ మర్మములు తెలుపగలడు. అతనిని పిలిపించమని చెప్తుంది. అప్పుడు దానియేలు అక్కడికి వచ్చి అతన్ని చూసి, నీ తండ్రి వల్లనే నీవును దేవునికి భయపడక హృదయమందు గర్వించి దేవునిని ఘనపరచలేదు అని చెప్పి అక్కడున్నటువంటి అక్షరాలు మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ అని చదువుతాడు. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ముగించాడు. టెకేల్ అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి తీయబడి మాదీయులకు ఇవ్వబడుతుంది అని తెలుపుతాడు. ఆ రాత్రి అందే బెల్షస్సరు హతుడయి అతని రాజ్యము మాదీయులకు ఇవ్వబడుతుంది. బెల్షస్సరు కూడా తన తండ్రి వలె హృదయంలో గర్వించి పవిత్రమైన దేవుని ఉపకరణాలను అపవిత్రం చేసి శిక్ష తెచ్చుకున్నాడు.